కిరీటి గులాబ్ జామున్లో దమ్ము ఉంది కానీ జూనియర్ సినిమా కథలో దమ్ము లేదు. బిలో యావరేజ్. చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా, నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నంత దమ్ము సినిమాలో లేదు. అసలు ఫస్ట్ కాపీ రాజమౌళి గారికి చూపించుంటే ఆయన ఏమన్నా కొంచెం మార్పులు చేర్పులు చేసేటోళ్ళేమో. సో నన్నైతే బాగా డిసప్పాయింట్ చేసింది. హీరో డ్యాన్స్ బాగా చేశాడు, ఫైట్స్ బాగా చేశాడు. శ్రీలీల అసలు అవసరం లేదు అని నాకు అనిపించింది. శ్రీలీల క్యారెక్టర్ వేస్ట్ అనిపించింది. కంబ్యాక్ అంటే నేను ఒప్పుకోను, కానీ లయా క్యారెక్టర్ అందులో తమ్ముడు సినిమాలో ఎలాగుందో సేమ్ ఈ జూనియర్ సినిమాలో జెనీల క్యారెక్టర్ అలాగుంది. అక్క క్యారెక్టర్ చేసింది. క్యారెక్టర్ పరంగా యాక్టింగ్ పరంగా ఓకే బెస్ట్, కానీ కంబ్యాక్ అంటే మాత్రం ఒప్పుకోను. సో నన్ను డిసప్పాయింట్ చేసింది జూనియర్ మూవీ. ఇంకా బాగా తీసుంటే మంచి హిట్ అయ్యేది సినిమా. ఈ స్క్రిప్ట్ ఎవరు రాశారు నాకు తెలియదు, కానీ ఒక 500 అప్పు చేసి ఇస్తా, ఎలకల ముందు ఏమన్నా కొనుక్కుని తెచ్చి దాచుకోమని చెప్పని ఎలకలు పట్టుకోవడానికి. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళని. నాకు స్క్రిప్ట్ నచ్చలా, ఏదో సీరియల్లో తీసినట్టు తీశాడు సాగతీత. సో డిసప్పాయింట్మెంట్. సినిమా అంటే యావరేజ్గా కూడా లేదా అంటే చూడొచ్చా ఒకసారి? బిలో యావరేజ్ చూడమనే చెప్తా. చూడండి, వచ్చి ఈ వీడియో చూసిన తర్వాత చూసి కామెంట్ చేయండి కింద, నేను చూసి ధరిస్తా. సూపర్ గా ఉంది. సూపర్ సూపర్ అంటే ఇలాంటి మూవీ ఎన్ని రోజులకి మళ్ళీ చూసాం ఈ మూవీ. సూపర్ ఖచ్చితంగా నిలబడతారండి. సూపర్ గా ఉంది. అంటే మొదటి మూవీ అయినా సరే ఏది తడబడకంట అంటే డాన్స్ అయితే మనకి అల్లు అర్జున్ ఎన్టీఆర్ అని నేను ఖచ్చితంగా 100% చెప్తాను. ఇది ఖచ్చితంగా. యాక్టింగ్ అయితే ఎవరైనా అనుకోరు, ఎన్ని రోజులు ఎన్ని మూవీస్ తీసారా అని అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా అంటారు జనాలు కూడా అదే విషయం చెప్తారు. ఖచ్చితంగా చూడండి. 100% అంటే 99% సూపర్గా ఉంది మూవీ. అందరూ చూడొచ్చును మూవీ. పెద్దవాళ్ళు అవన్నీ చిన్నవాళ్ళు అవన్నీ ఫ్యామిలీతో పాటు చూడొచ్చును ఈ మూవీ అంటాను. ఫస్ట్ అన్ని ఉన్నాయండి దాంట్లో. విలేజ్ పరంగా, ఫ్యామిలీ పరంగా, ఒక ఫైట్ అవన్నీ, డాన్స్ అవన్నీ, యాక్టింగ్ అన్ని సూపర్ గా ఉండేదండి. మన జనలి అంటే ఆమె యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. ఎన్ని రోజులుగా గ్యాప్ తీసుకుని మళ్ళీ వచ్చారు. సూపర్ గా ఉంది. నాకు సెంటిమెంట్ నచ్చింది, డాన్స్ నచ్చింది, హీరో గారి యాక్టింగ్ నచ్చింది. మళ్ళీ ఏంటంటే ఈ యాక్టింగ్ తో ఒక రేంజ్ లో వెళ్తారు. 100% ఒక రేంజ్ లో వెళ్తారని నేను అనుకుంటున్నాను. చాలా 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 పాత హీరో వాళ్ళు గుర్తొస్తారు, వచ్చారు. అదే అన్నాను, మళ్ళీ ఈ మూవీతో మళ్ళీ వస్తారు. ఈ మూవీతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు. ఇలాంటి మూవీస్ ఆవిడికి మళ్ళీ రావాలని కోరుకున్నాం. పోయినాయి అంటే ఇది కూడా కొంచెం పోయినట్టుగే. ఎందుకంటే అంతగా లేదు, ఆమెది అంత పాత్ర లేదు అంతగా. అది మాత్రం హిట్ అవుతుంది. సాంగ్ హిట్ అవుతుంది, డాన్స్ హిట్ అవుతుంది, మొత్తం బాగుంది. ఏం రాంగ్ అనేది కాదు, అన్ని బాగున్నాయి. సినిమా ఒక సెంటిమెంట్ పరంగా నాకైతే అది సూపర్గా నచ్చింది. మిగతావి కొంచెం ఫ్యామిలీ చూడొచ్చును, ఎందుకంటే దీంట్లో రాంగ్ అన్నది లేదండి. ఎక్కడైనా మీరు చూడండి, ఒక రాంగ్ అన్నది లేదు. ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చును. అందరూ విలేజ్ అవన్నీ, మన టౌన్ వాళ్ళు అవన్నీ, ఎవరైనా అందరూ ఫ్యామిలీతో చూడొచ్చును. ముఖ్యంగా యూత్కి నచ్చుతుంది, వచ్చి చూడవచ్చును. అదే అంటున్నాను, సూపర్గా యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. అదే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంత ఫస్ట్ టైం మూవీ కానీ ఎట్లా టాలెంట్తో, ఒక టాలెంట్ అండి ఏదైనా సరే. నేను ఇప్పుడే చెప్పాను, ఒక టాలెంట్ అన్నది ముఖ్యం మనకి. ఏదైనా కొత్త వాళ్ళు అవని, సీనియర్ అవని, జూనియర్ అవని ఇట్లా కాదు. టాలెంట్ ఉంటే ఏదైనా ఏ రేంజ్లో అయినా ఎక్కడికైనా తీసుకెళ్తుంది, లేకపోతే ఇట్లానే పడిపోతారు. మ్యూజిక్ అయింది బాగుంటుంది. అది కొంచెం రేంజ్లు తీసుకెళ్తుంది. ఆ సినిమాకి రేంజ్లు తీసుకెళ్తుంది, బాగుంది. ఇద్దరు కాంపిటెంట్, ఇద్దరల్లా సమానమేనండి, వేరే కాదు. ఇద్దరల్లా చేశారు, బాగానే ఉంది. డాన్స్ అయితే సూపర్గా ఉంది. అందరికి ఇది నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళు ఓకే. అందరూ ఇట్లా గాలి జనార్దన్ రెడ్డి కొడుకు అని చూడొచ్చు, లేక హీరోగా చూడొచ్చును. ఆయన దాని కాదు, ఆయన ఎంత కష్టపడ్డారో ఆ మూవీలో తెలుస్తుంది. డాన్స్ గురించి అలాంటి డాన్స్ అందరికి రాదండి, ఎవ్వరికి రాదు. అట్లా చూడండి, ఈ మూవీస్లో కొన్ని మూవీస్లో
టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొన్ని సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, కానీ అంతగా డాన్స్ లేదు. ఎక్కడైనా గమనించండి. కానీ ఈ సినిమాలో ఆ డాన్స్ అన్నది అందరికి రాదు, ఆ టాలెంట్ అన్నది అందరికి రాదు. అది నేను ఖచ్చితంగా. చాలా సంవత్సరాల తర్వాత జెనీలా నటించింది ఈ సినిమా. ఎలా ఉంది యాక్టింగ్ ఇంత గ్యాప్ తర్వాత? ఆవిడ గురించి ఖచ్చితంగా చెప్పాలంటే ఆవిడ గురించి మళ్ళీ మన యూత్ వస్తున్నారు, అది ఒక రేంజ్ తీసుకెళ్లారు. ఆవిడ ఉన్నట్టుగా అందరూ చూడడానికి ఏంటంటే మనం చూడాలి. ఎన్ని సంవత్సరాలుగా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కదా, ఆవిడని చూడడానికి సగం మంది వస్తారు. ఇంకా జెనీలా కంబ్యాక్ ఎలా ఉంది? చాలా బాగా చేసిందండి. శ్రీలీల డాన్స్ ఎలా ఉంది? అసలు నిజంగా చాలా బాగా చేసింది. అసలు దాన్ని చెప్పలే అవసరం లేదు. కిరీటం ఫస్ట్ టైం ఈ సినిమాలో చేశాడు, ఎలా ఉంది? బాగుందండి. సూపర్ అన్న, చెప్పాను కదా గొంతు పోతుంది. చాలా రోజులు అయిపోయింది అప్పుడున్న వైరల్, ఇప్పుడు ఎనర్జీ. చెప్పు, నువ్వు చెప్పు, సినిమా ఎలా ఉంది చెప్పు. సినిమా అసలు మామూలుగా లేదనమాట. చాలా బాగుంది. సినిమా అయితే అదిరిపోయింది, సూపర్, చాలా బాగుంది. సినిమాకి 1,00,000 కోట్లు వచ్చింది. సినిమా అయితే సూపర్, చాలా చంటి కూర. నేను సినిమా మాత్రం డాన్స్ చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఆడిస్తుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు దాడిస్తుంది. నిజంగా నీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఆడిస్తుంది. నాకన్నా తేటగాడిలా ఉన్నావు కదా బాబు. ఎలా అనిపించింది బ్రో? చాలా హ్యాపీ అనిపించింది. మనం స్క్రీన్ మీద కనబడితే ఒక మాట అయితే నేను నిజంగా చెప్తాను, ఆయన ఎవరు కొడుకో నాకు తెలియదు. డబ్బు ఉందండి ఆయనకి, డబ్బు లేదండి ఆయనకి, టాలెంట్ ఉంది. ఇది మాత్రం నిజం. వింటున్నాం, నిజంగా సోషల్ మీడియాలో వింటున్నాం. ఇంటి నిండా డబ్బు ఉంటే హీరోలు అయిపోతాం అనుకుంటున్నారు. రాంగ్. ఇది ఒంటి నిండా డబ్బు ఉంటేనే హీరోలు అవుతారు. సూపర్ నిజంగా మంచి మాట చెప్పాడు. యాక్టింగ్ చేయాలనే జబ్బు ఉంది ఆయనకి, అందుకని యాక్టింగ్ చేశాడు. బ్రో చెప్పాను కదా బ్రో, చాలా బాగుంది సినిమా. మీరు నాకు రివ్యూ ఇవ్వాలి. ఎప్పుడు నేను రివ్యూ ఇచ్చాను మీకు? జూనియర్ కాదు ఈ సినిమా పేరు, ఇదే పెద్ద సీనియర్ అన్నమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రో, లవ్ యూ. సినిమా చాలా బాగుంది, అన్ని ఎమోషన్స్ బాగున్నాయి. శ్రీలీల గారి గురించి చెప్పవసరం లేదు, ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేశారు. కానీ మనం మీరు మర్చిపోయింది ఏంటి బ్రో? దయచేసి అమ్మాయిలకు కట్టద్దు బిల్లు. ఎప్పుడో చూసాం జనీలా గారు నేను బొమ్మరిల్లు, కానీ ఆవిడ మాత్రం మళ్ళీ అదే జనీలలాగా ఉన్నారు. ఆవిడకి వయసు తగ్గట్లేదు బ్రో, ఏంటో తెలియదు. మన చూడే మొహం ఎలా అయిపోయిందో మీకు తెలుసు కదా. రివ్యూలు చెప్పినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. జూనియర్ సినిమా చూసి వస్తున్నాను, చాలా ఎక్సలెంట్ స్టోరీ నిజంగాను. అంటే జూనియర్ అంటే ఏదో నేను అనుకున్నాను, ఇది సినిమాలో జూనియర్లు సీనియర్లు డైలాగ్ ఆర్టిస్టులు అంటారు కదా, నా టైప్ అనుకున్నాను. నా టైప్ కాదు, ఒక ఫ్యామిలీని నిలబెట్టే ఓడే ఒక జూనియర్ అని చెప్పి అయితే సినిమా చూశాను. దేశీ ప్రసాద్ మ్యూజిక్ అంట ఎక్సలెంట్, అలాగే శ్రీలీల యాక్టింగ్ ఏంటి, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. సినిమాకి ఏం తగ్గలేదు అసలు. అన్ని సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, సినిమా చూడటం కానీ అలాగే చాలా బాగుంది. ప్రతి స్టోరీ కూడా చాలా. ఈ శుక్రవారం నాడు చూసే సినిమాలో ఒక జూనియర్ ఒక బెస్ట్ ఆఫ్ ఫిలిం అనుకోవాలి. ఎందుకంటే కన్నడ, తెలుగు, మలయాళం ఒక 5 భాషలో అయితే రిలీజ్ చేశారు. జూనియర్ అయితే చాలా ఎక్సలెంట్ మూవీ అండి, బాగుందండి. చూసాను. ఫస్ట్ టైం చేశాడు ఈ సినిమాలో హీరో, ఎలా నటించాడు? సినిమా ఎలా నటించామండి నిజంగా. అంటే సినిమా అందరూ అన్నారు ఎలాంటి, నాకైతే ఏదో ఒక 20 సినిమాలు చేసిన వాడు అనుకో. మా ఊడు ఎలా ఒకసారి వెళ్దా ఇంకో మా ఊడు అంటున్నాడు పక్కన కూర్చొని, ఏంటి ఇతను హీరో ఇంత బాగా నటించేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు కదా. అంటే డైలాగ్ ఆప్షన్ కానీ, మాట తీరు కానీ, యాక్టింగ్, డ్యాన్స్ కూడా, అదిగో డ్యాన్స్ కూడా, మెట్ల మీద డ్యాన్స్లో చాలా బాగా చేశాడండి. అంటే ఒక ఫస్ట్ సినిమా తీసినట్టయితే లేదండి, ఒక 20 సినిమాలు చేసాడేమో హీరో అయితే మనకి జూనియర్ సినిమా అయితే అనిపిస్తుందండి. చాలా బాగుంది. ఈ సినిమా సెంటిమెంట్ సినిమా, అందరి కోసం చూడొచ్చు. చెల్లి, తండ్రి, కొడుకు అంటే జూనియర్ అనమాట. హీరోయే జూనియర్ మెయిన్ చెప్పుకోవాల్సి వస్తే. చాలా బాగుంది, డ్యాన్సులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఖచ్చితంగా చూడొచ్చు, చూసే వస్తున్నాం. చాలా బాగుందండి, మంచి సెంటిమెంట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి డ్యాన్స్ చాలా బాగుందండి, చూస్తేనే కదా తెలిసేది మీకు, చూడండి తెలుస్తుంది. గ్యారంటీగా ఉంటుంది, స్టార్ గ్యారంటీగా అవుతాడండి ఆయన. అవును, ఉన్నా సరేనండి, ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సినిమా చాలా బాగుందండి. జూనియర్ మూవీ చూసాము, ఎక్సలెంట్. నిజంగా జూనియర్ మూవీ ఎక్సలెంట్. 100కి 100% ఈ జూనియర్ మార్కులు తెచ్చుకున్నాడు. నిజంగా టాప్. నిజంగా ఆ డ్యాన్సు, పర్ఫార్మెన్స్, యాక్టింగ్ నిజంగా అసలు ఫస్ట్ ఇండస్ట్రీకి డెబ్యూట్ వచ్చిన హీరో చేసేది కాదు ఇది. 100 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. నిజంగా ప్రూవ్ చేసుకొని వచ్చాడు, ట్రైన్ అయ్యి వచ్చాడు. నిజంగా ఇక్కడ పేరు తెచ్చుకున్నాడు. నిజంగా ఎన్టీఆర్ని వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకున్నా అని మనం చూసాము ఇంటర్వ్యూల్లో. ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు, లోపల ఇంజెక్ట్ చేసేసుకున్నాడు ఎన్టీఆర్ని. అలాగే కనిపిస్తున్నాడు. ఆ డ్యాన్సులు, యాక్టింగ్, ఎమోషన్ సీన్స్ ఎక్సలెంట్.
నిజంగా ఈ మధ్య సోషల్ మీడియాలో చూసా కొన్ని బ్యాడ్ కామెంట్స్ ఇలాంటివి. ఇంట్లో డబ్బు ఉంటే వచ్చేస్తారు హీరోలు అయిపోతారని. ఇంట్లో డబ్బు ఉంటే వచ్చేసి హీరోలు అవ్వరండి. ఒంటి నిండా యాక్టింగ్ చేయాలి అన్న జబ్బుంటే కాబట్టే ఇతను యాక్టింగ్ టాప్ ఇప్పుడు నిలిచాడు. నిజంగా ఎక్సలెంట్. కిరీటి నిజంగా సూపర్. జూనియర్ నిజంగా తోపు. నిజంగా ఎక్సలెంట్ మూవీ. గుడ్ ఫ్యామిలీ వాల్యూస్ అన్నీ ఉన్నాయి సినిమాలో. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఎక్సలెంట్ టాప్. జూనియర్ మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. చాలా బాగుంది మూవీ గురించి ఒక మాట చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీలో డ్యాన్స్ అంటే ఎన్టీఆర్ గారు మాత్రమే గుర్తుకొస్తారు. మళ్ళీ ఎన్టీఆర్ గారిని మించిపోయేంత డ్యాన్స్ చేసిందంటే మనోడు అనుకోవచ్చు. చాలా బాగుంది డ్యాన్స్. ఆ స్టెప్స్ కానీ అంటే చాలా మంది డ్యాన్స్ చేస్తారు, అంతే అనిపించదు నాకు. నిజంగా చెప్తున్నా, ఎన్టీఆర్ గారి తర్వాత అంత మంచిగా డ్యాన్స్ చేసిందంటే మన బ్రోనే. నిజంగా హీరో మాత్రం అల్టిమేటెడ్. అంటే యాక్టింగ్ ఒకటే కాదు భయ్య, డ్యాన్స్ అయితే దుర్లగొట్టేశాడు. నిజంగా శ్రీలేదతో ఫాస్ట్ స్టెప్స్ వేయాలంటే నిజంగా చాలా కష్టం. అలాంటి మనోడైతే జూనియర్స్లో అసలు వేరే లెవెల్ స్టెప్స్ అనమాట. నాకు సినిమా మొత్తంలో చాలా సాంగ్స్ బాగా నచ్చాయి. మెయిన్ అది వైరల్ సాంగ్ అనేది బాగా నచ్చింది అనమాట. మంచి ట్రెండింగ్ మూవీ అండి. ఇప్పుడు నిజంగా యూత్కి మంచి కనెక్ట్ అయ్యే మూవీ. అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే జెనీలియా గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన ఈ మూవీ. నిజంగా సిస్టర్ రోల్లో జెనీలియా గారు చేయడం అనేది చాలా బాగా అనిపించింది. అంటే ఆ బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ, క్లైమాక్స్ కానీ, ఎమోషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటైతే చెప్పాలనుకున్నా, ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, మంచిగా ఉంది సినిమా. ఆ హీరో గురించి చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్. అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు కానీ కట్టు ఫిజిక్ ఉండి కట్టు స్టెప్స్ కానీ యాక్టింగ్ కానీ చేయాల్సిన హీరో చాలా తక్కువ మంది ఉంటారు. ఈజ్ ద బెస్ట్ హీరో అనమాట. ఫస్ట్ సినిమా ఈజ్ ద బెస్ట్ సినిమా. చాలా బాగుందండి. ప్రొడక్షన్ వాల్యూస్ సంబంధించి చూపిస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా. అంటే ఈ రోజుల్లో ఫైట్స్ అంటే ప్రతి సినిమాలో పెద్ద ఫైట్స్ పెట్టడం, రూప్ ఫైట్స్ పెట్టడం చాలా చేస్తారు. కానీ సింపుల్గా ఒక మంచి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు ఈ ఫ్రైడే. మంచి సినిమా, చాలా బాగుంది బ్రదర్. జూనియర్ టైటిల్ చూస్తే మనకు స్మాల్గా అనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కెపాసిటీ డ్యాన్స్లో ఎంత మేనరిజం ఉందో, కిరీటి డ్యాన్స్లో కూడా అంత మేనరిజం ఉంది. కొరియోగ్రాఫర్ కూడా చాలా అద్భుతమైన స్టెప్స్ కంపోజ్ చేశారు. శ్రీలీల గారితో స్టెప్స్ కూడా వైరల్ సాంగ్ అయితే కనుక స్క్రీన్ మీద మంచి వైరల్గానే ఉంది. రవీంద్ర రెడ్డి డైరెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఫాదర్ సెంటిమెంటు, సిస్టర్ సెంటిమెంటు, ఒక ఫ్యామిలీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కిరీటికి ఒక మంచి స్క్రీన్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డిఎస్పి మ్యూజిక్, సింధిల్ కుమార్ ఫోటోగ్రాఫ్ కూడా చాలా అద్భుతంగా. మన తెలుగు మూవీస్కి సీక్వల్గా కన్నడ కూడా ఎంత పోటీ వస్తుందో, మన తెలుగు హీరోలకు ఫస్ట్ మూవీ అయినా సరే కొన్ని షేడ్స్ చూస్తుంటే కనుక హీరో రామ్ని అయితే ఇమిటేట్ చేసిన బాడీ లాంగ్వేజ్ మన జూనియర్ కిరీటి హీరో నెపటిజం అయితే బాగుంది. మెసేజ్ బాగుంది. యూత్కి ఒక మంచి సర్ప్రైజ్. కామెడీ కూడా చాలా అద్భుతంగా ఉంది. వైవా హర్ష కానీ, అరుపు లక్ష్మణ్ కానీ, బట్ వాళ్ళ ఫ్రెండ్షిప్, బట్ వాళ్ళ మోటివేషన్ కూడా ఈ ట్రెండ్కి బాగా మంచి మెసేజ్ అవుతుంది. వాచబుల్ మూవీ జూనియర్. ఎక్సలెంట్ అన్న, నిజంగా చెప్తున్నా. ఒక హీరో ఫస్ట్ డెబ్యూ సినిమాలాగా లేదన్న, చాలా ఒక 10 సినిమాలు చేసిన సినిమాలాగా చేశాడు. మామూలు చేయలేదన్న. కిరీటి గారి యాక్టింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ అన్న. సినిమా మట్టుకు సూపర్ ఉందన్న. ఇప్పుడు ఎంత ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, సాంగ్స్, సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందన్న. శ్రీలీల గారి క్యారెక్టర్ వచ్చేసి, ఆమె డ్యాన్స్ వచ్చేసి మామూలు లేదన్న. అసలు ఐటెం సాంగ్లో మామూలు అంటే మామూలు అదర కొట్టేశారన్న ఇద్దరు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ డ్యాన్స్ లాగా ఉందన్న. హీరో గారిది మాత్రం సూపర్ ఉందన్న మూవీ. అందరు తప్పకుండా చూడండి అన్న. 16 సినిమాకి మాత్రం మామూలు అంటే మామూలుగా లేరండి. జెనీలియా గారి యాక్టింగ్ మాత్రం నార్మల్గా చించేశారండి. జెనీలియా గారు మనం బొమ్మరిల్లో చూసినప్పుడు ఎలా ఉన్నారు, సేమ్ అలానే ఉన్నారన్న. అందం ఏమాత్రం అంటే ఏమాత్రం తగ్గలేదు. మరో హీరోయిన్ లాగా అనిపించారు ఈ సినిమాలో. సినిమా మాత్రం అందరు తప్పకుండా చూడండి. ఫైట్ సీన్ ఉందన్న, బస్సులో ఒక ఫైట్ సీన్ మామూలు లేదన్న. అసలు ఆసం అన్న బైట్ సీన్, బస్సులో మట్టుకు ఆ ఫైట్ సీన్ మాత్రం తప్పకుండా చూడండి. ఆ సీన్ కోసం చూడాలన్న. ఒక ఐటెం సాంగ్ ఉంది, ఒక ఫైట్ సీన్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్ బాండింగు, అక్క తమ్ముడు సెంటిమెంటు, ఒక ఫాదరు అండ్ సిస్టరు, ఒక ఫాదర్ సన్ను ఎమోషన్ మామూలు అంటే మామూలు లేదన్న. విలేజ్ బ్యాక్డ్రాప్లో మనం ఏంటంటే మన ఊరికి మన ఊరు మనకి ఎంతో ఇచ్చింది, మనం కూడా ఊరికి ఇవ్వాలి, ఏదో చేయాలని ఆ కాన్సెప్ట్ అన్న. ఇంకా ఈ సినిమా చూసినాక అందరూ అరే మన ఊరికి కూడా మనం ఏదో ఒకటి డెవలప్ చేయాలి, ఏదో ఒకటి చేయాలని అందరికీ థాట్ వస్తుందన్న. కంపల్సరీ తప్పకుండా చూడండి అన్న. మూవీ అయినా ఎవర్ గ్రీన్ మూవీ. కొంచెం ఫెనామల్ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఏదో కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ యాక్ట్ చేసిన వాళ్ళు ఇంత బాగా చేయరు. బేసికల్లీ డ్యాన్స్ అయితే మాత్రం
ఎక్కడో నేర్చుకున్నాడా లేకపోతే ఏమన్నా చేతబడి చేశాడా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా క్రేజీ అనిపించింది. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి కొన్ని స్టెప్స్కి అయితే. ర్యాంప్ జూనియర్ అని ఎందుకు పెట్టుకున్నాడంటే జూనియరే కానీ నేను చాలా సీనియర్ అని చెప్పడానికి అందరికీ. ఆయన జూనియర్ కాదు, ఆబ్వియస్లీ సీనియర్ అనమాట. ఎవర్ గ్రీన్ మూవీ, వన్ టైం వాచ్ ఇట్. చాలా అంటే చాలా బాగుంది. 13 సంవత్సరాల తర్వాత వచ్చింది ఆవిడ, 23 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ బాగుంటుంది. ఎందుకంటే ఆవిడెవరో ఆసిని ఓసిని అన్నట్టు ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. రేటింగ్లు గట్టే మన వల్ల అవ్వదండి, ఎందుకంటే మనకి ర్యాంక్లే రాలేదు. మనం ఏమి ఇస్తాం రేటింగ్లు. కానీ గుడ్ మూవీ, ఫ్యామిలీ మూవీ. కొంచెం చూడదగ్గ అంటే ఈ మధ్య కాలంలో అదేదో నిన్న కాక మొన్న వచ్చింది ఒక సినిమా, ఏంటది బాయ్స్ది ఒక సినిమా, ఏంటంటే అది అమ్మాయిలది ఏంటారు అది, వర్జిన్ బాయ్స్ అని ఒకటి వచ్చింది. అంత వరస్ట్ సినిమా అయితే కాదండి ఇది, అంత వరస్ట్ సినిమా అయితే కాదండి. వర్జిన్ బాయ్స్ అని నిన్న కాక మొన్న చూసాం. ఫ్యామిలీ మెంబర్స్ చూసే సినిమా అయితే కాదు అది వర్జిన్ బాయ్స్. అసలు ఆ సినిమాయే కాదని నేను అంటాను. ఆ సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా 100 రెట్లు హిట్. ఫ్యామిలీ మూవీ అనమాట. భయమే అవుతుంది నిజం చెప్తే. ఏముంది, నిన్న ఒకడు పూల చొక్కాని ఒకడు చెప్పాడు మొన్న, దాని మీద కేసులు వేసి ఆయన లోపల వేశారు. కన్నప్ప విషయంలో తప్పుగా ఎవరన్నా చెప్తారంటే వాళ్ళ మీద కేసులు వేస్తానన్నారు. నిజం చెప్తే కూడా తప్పు అయిపోయిందా అని భయం వేస్తుంది. ఓకే, మీరు కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు, నేను కాదంటలేదు. కానీ ఆ సినిమా బాగుంటే, కుబేరా సినిమా ఉంది, ఎవడైనా తప్పుగా మాట్లాడా లేదు, అందరూ బాగుందన్నారు. సెకండ్ షో కూడా సినిమా టికెట్లు దొరకలా. నిజంగా నేను చెప్తున్నా, మార్నింగ్ షోకి టికెట్లు ఉన్నాయి, ఇటు టాక్ వచ్చింది, సెకండ్ షోకి అసలు టికెటే దొరకలా. అలా ఉంటుంది హిట్ వస్తే. సినిమా సరిగ్గా లేకపోతే సరిగ్గా లేదని చెప్తారు ఎవరైనా. ఒకరికి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు తీసుకుని రివ్యూ చేస్తారు అన్నది మాత్రం నేను నమ్మను. చెప్పేవాళ్ళు ఉన్నారేమో, మరి నాకు తెలీదు. జూనియర్ మూవీ విషయానికి వస్తే నేను చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకుని వచ్చా. సో నా ఎక్స్పెక్టేషన్స్ డిసప్పాయింట్ చేసింది. ఒక హీరోని లాంచ్ చేస్తున్నప్పుడు కమర్షియల్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి ఆ జాగ్రత్తలు తీసుకోలేదు అనిపించింది. స్క్రిప్టు సరిగ్గా రాసుకోలేదు, చాలా స్లోగా తీశాడు సీరియల్ లాగా. సెకండ్ హాఫ్లో కూడా అసలు హై ఇచ్చే మూమెంట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఏమీ లేవు. ఏదో లాంచ్ చేసామంటే లాంచ్ చేసాం, ఏదో ఒక చిన్న స్టోరీ పట్టుకొచ్చి పెట్టేశారు. ఇలాంటి కథలకి ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నాం మనం. నేను ఏమంటున్నానంటే, ఒక సినిమా వచ్చి 100 కోట్ల పైన కలెక్ట్ చేస్తేనే సినిమా ఈ రోజుల్లో హిట్. అంతకంటే తక్కువ కలెక్ట్ చేసినా కూడా సినిమాని ఎవడో పట్టించుకోవట్లేదు. అలాంటప్పుడు ఎందుకు తీయాలి? ప్రొడ్యూసర్ డబ్బులు ఎందుకు నష్టపోవాలి? అదేదో నువ్వు స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడే సినిమాని పర్ఫెక్ట్గా కథ రాసుకుని ఉంటే ఈరోజు 200 కోట్లు 1000 కోట్లు కొట్టే సినిమానే ఈ సినిమా. కాకపోతే సినిమాలో అంత దమ్ము లేదు. కిరీటిలో దమ్ము ఉంది. కిరీటి మంచి మాస్ డైరెక్టర్ చేతిలో పడితే తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు హీరోలతో పాటు పోటీ పడగలడు, కన్నడ ఇండస్ట్రీలో ఎస్కి పోటీ ఇవ్వగలడు. సో ఈ జూనియర్ సినిమాలో దమ్ము లేదు, కిరీటిలో దమ్ము ఉంది. సో ఓవరాల్గా నన్ను డిసప్పాయింట్ చేసింది, నాకు నచ్చలేదు. సినిమా బాగుందమ్మా, అంటే సినిమా చాలా బాగుంది. అంటే చాలామంది నిన్న స్లోగా ఉంది, అదే ఏదో చూసి అన్నారు, కానీ అలా ఏం లేదన్న. బయట మీరు ఆల్ పోస్టులు చూసి ఏదో స్లోగా ఉంది అది ఇది అనేసి ఆ టాక్ మీద వెళ్ళదు. సినిమా బాగుంది, ఎందుకంటే ఫస్ట్ ట్రెండింగ్గా వెళ్తుంది. ఒక ఆకతాయి కుర్రోడు అంటే ఒక మెసేజ్ ఇచ్చాడు ఇందులో, ప్రతి సీన్కి కూడా ఒక మెసేజ్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏజ్ వెళ్ళిపోతూ ఉంటుంది కానీ వాళ్ళు అనుభవించరు. అంటే ఇప్పుడు ఎలాగంటే లైఫ్ని ఎంజాయ్ చేస్తూ బతకాలన్నది హీరో గారి ఫస్ట్ కాన్సెప్ట్. అందులో నుంచి మళ్ళీ ఒక ఫాదర్ సెంటిమెంట్లోకి వెళ్ళి ఫాదర్ యొక్క బాధ్యత తీసుకుని అక్కని కాపాడుకొని, సొంత అక్కని కాపాడుకొని, ఇది చాలా బాగుంది. మెయిన్ చెప్పాలంటే ఇందులో మెయిన్ ఒకటే చెప్పాలండి, ఇప్పుడు కిరీటి గారి యాక్టింగ్ అండ్ డ్యాన్స్ కానీ మనకి పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు కదా, వాళ్ళని మరిపించేలాగా ఉన్నాయి. ఎందుకంటే ఈయన సినిమాకి ఎంత కష్టపడ్డాడు అన్నది ఈ సినిమాలో మనం చూసి ప్రతి సీన్లో కనిపిస్తుంది. ఏదో కొత్త యాక్టర్ వచ్చాడని అన్నట్టు ఏం లేదమ్మా, చాలా బాగుంది. డ్యాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా హైలైట్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అందరూ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎక్కడ వల్గారిటీ లేదు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ యూత్ పరంగా పోతుంది, తర్వాత మెసేజ్ మనకి నచ్చి ఎమోషనల్. అంటే కొన్ని చోట్ల డ్రాప్ అవ్వచ్చు, ఎలాగంటే ఎమోషనల్స్ మూవీస్ ఎవరో ఇష్టపడరు సాధారణంగా, ఆ రకంగా డౌన్ అవ్వచ్చు. కానీ సినిమా 100 బాగుంది.